డియర్ ఫ్రెండ్స్, కథామృతలహరికి సుస్వాగతం. ఈరోజు ఆతరం అపురూపం ధారావాహిక 14th ఎపిసోడు వినిపించబోతున్నాను. దయచేసి స్కిప్ చేయకుండా కథ మొత్తం విని లైక్ కొట్టి కామెంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథలోకి వచ్చేద్దాం. జీవితంలో ఎన్నడూ హైదరాబాద్ మొహం చూడని అన్నపూర్ణ ట్రైన్ దిగి స్టేషన్లోంచి బయటికి రాగానే ఏదో సరికొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టినట్లు ఇల్లు చేరే వరకు క్యాబ్ విండోలో నుంచి సంధించిన బాణాల్లా పరిగెడుతున్న కార్లని, మహాసముద్రాన్ని తలపిస్తున్న జనసందోహాన్ని విస్ఫారిత నేత్రాలతో చూస్తూ ఉండిపోయింది. ఉదయవాళ్ళు ఉండేది జూబ్లీ హిల్స్ ఏరియా. గేటెడ్ కమ్యూనిటీలో 3 బెడ్రూమ్ ఫ్లాటు, 5th ఫ్లోర్. లిఫ్ట్ రిపేర్లో ఉండటంతో ఉదయ్ తల్లికి తండ్రికి చెరో బ్యాగ్ ఇచ్చి తను 2 భుజాన్ని తగిలించుకొని చకచకా మెట్లెక్కేస్తుంటే అలవాట్లేని భార్యాభర్తలిద్దరూ అడుగులో అడుగేస్తూ కొడుకును అనుసరించారు. ఇల్లు చేరగానే అన్నపూర్ణ ఆపసపాలు పడుతూ చేతిలో ఉన్న బ్యాగు గుమ్మల్లో నవ్వుతూ ఎదురైన కోడలు సౌమ్యకి అందించి ఉస్సురంటూ సోఫాలో చతికిలబడింది. సీతారామరావు కూడా బ్యాగ్ కింద పెట్టి భార్య పక్కనే కూర్చున్నాడు. నానమ్మ తాతయ్యల్ని చూడగానే మనవడు సాత్విక్, మనవరాలు స్మిత పరుగున వచ్చి హౌ ఆర్ యు గ్రాండ్పా, హౌ ఆర్ యు గ్రాని అంటూ ముక్తకంఠంతో పరామర్శించి పసబిట్టల్లా టకటక ప్రశ్నల బాణాలు సంధిస్తుంటే సీతారామరావు వచ్చిరాని ఇంగ్లీష్తో ఎలాగో మేనేజ్ చేసిన అన్నపూర్ణ మాత్రం అయోమయంగా తలుపుతూ వాళ్ళని ఆప్యాయంగా దగ్గరికి తీసుకుంది. పిల్లలతో మాట్లాడడానికి అత్తగారు పడుతున్న ఇబ్బంది గమనించిన సౌమ్య భోజనం వడ్డిస్తూ ఇద్దరికి స్కూల్లో ఇంగ్లీష్ అలవాటైపోయి తెలుగు మాట్లాడమే మానేశారత్తయ్య అంటూ సంజాయిషి ఇచ్చింది. భోజనాలు పూర్తయ్యాక సౌమ్య ఇల్లంతా తిప్పి చూపిస్తుంటే వెనక నుంచి ఉదయ్, నాన్నగారు ఈ ఫ్లాట్ నేనే కొనేద్దాం అనుకుంటున్నాను. సెకండ్ సేల్ కాబట్టి మనకు అవైలబుల్గానే ఉండొచ్చు. ఓనర్ నా క్లోజ్ ఫ్రెండ్కి రిలేటివ్, అతనే మాట్లాడి రీజనబుల్ రేటుకి సెటిల్ చేస్తారన్నాడు. కాకపోతే 2 lakhs కమిషన్ అడుగుతున్నాడు అని చెప్పాడు. సీతారామరావు తెల్లబోయి చూసి, అదేంటి బెస్ట్ ఫ్రెండ్ అంటున్నావు, మరి నీ దగ్గర కమిషన్ తీసుకోవడం ఏంటి ఆశ్చర్యంగా అడిగాడు. ఉదయ్ తేలిగ్గా నవ్వేశాడు. సిటీలో ప్రతిదీ కమర్షియలే నాన్నగారు. ఇక్కడ స్నేహం అంటే సరదాగా కలిసి కాఫీ తాగడం, కబుర్లు చెప్పుకోవడం అంతే. ఇలాంటి వ్యవహారాల్లో ఎలాంటి మొహమాటాలు ఉండవు. స్నేహానికి కొడుకు చెప్పిన కొత్త భాష్యం సీతారామరావుకి అస్సలు కొరుకుడు పడలేదు. అన్నపూర్ణ మాత్రం ఇవేం పట్టించుకోలేదు. విశాలమైన హాలు, ముచ్చటైన ఓపెన్ కిచెను, 3 బెడ్రూమ్సు, ఎటు చూసినా ఖరీదైన ఫర్నిచర్తో కళకళలాడుతున్న ఆ ఇంటిని కొడుకు కొనబోతున్నాడని తెలియగానే తన సొంత ఊళ్ళోని పాత పెంకుటింటితో పోల్చుకుంటూ మురిసిపోయింది. రాత్రి అయ్యేసరికి తరతరాల వారసత్వంగా వచ్చిన రంగుంటేకు, పందిరిపట్టె మంచం, దూది పరుపుకి అలవాటు పడ్డ ఆ భార్యాభర్తలకి చెరువంత డబల్ కాటు, ఇంతెత్తు కర్లాన్ పార్క్ మీద నడుం వాల్చగానే అమాంతం గాల్లో తేలిపోతున్నట్లు ఏదో వింత అనుభూతి నిద్రాదేవిని ఆమెడు దూరం తరిమేసింది. ఉదయం లేవగానే సీతారామరావు దంతావధానం కానిచ్చి హాల్లోకి వచ్చి, ఏంటో పూర్ణ, కొడుకు దగ్గరికి రాగానే నాకు కాఫీ ఇవ్వాలన్న సంగతి కూడా మర్చిపోయినట్లున్నావే రవ్వంతా నిష్ఠూరం మిళాయించి అడిగాడు. భర్తకేసి సోఫాలో చెంప చేయి పెట్టుకుని కూర్చున్న అన్నపూర్ణ దిగాలుగా చూసింది. ఫ్రిడ్జ్లో పాలున్నాయి కానీ కాఫీ పొడి ఎక్కడుందో కనిపించలేదండి. ఫిల్టర్ కూడా ఎక్కడ ఉన్నట్లేదు. అడుగుదామంటే కోడలు ఇంకా బెడ్రూమ్లోంచి బయటికి రాలేదు. తను నిద్రలేచాకనేమే కాఫీ. సర్లే ఏం చేస్తాం, నీకు అంతా కొత్త కదా, ఈ పూటకి ఒక గ్లాస్ పాలివ్వు అనేసి డోర్ దగ్గర పడేసిన న్యూస్ పేపర్ తీసి పేజీలు తిరగేస్తూ కూర్చున్నాడు. 5 నిమిషాల్లో అన్నపూర్ణ పాలు వేడి చేసి తీసుకొచ్చి ఇచ్చింది. తాగేసి వెళ్ళి స్నానం చేసి రాగానే ఆ రోజు సోమవారం అని గుర్తొచ్చింది. ప్రతి సోమవారం ఉదయమే శివాలయానికి వెళ్ళి మారేడు దళాలు కోసి తెచ్చుకుని శివలింగానికి అర్చన, అభిషేకం చేయడం అతడికి గత 30 ఏళ్లుగా రివాజు. కానీ ఇక్కడ అలాంటివేమీ సాగవని తెలుసు కాబట్టి కాసిన అక్షింతలతో పూజ అయిందనిపించాడు. అన్నపూర్ణ బాల్కనీలోంచి తొంగి చూస్తూ, ఏంటోనండి ఎటు చూసినా లంకంత ఇళ్ళున్నాయే కానీ ఎక్కడ ఒక్క పూల మొక్క కనిపించట్లేదు. కింద పెద్ద పెద్ద కుండీలో ఏవో పిచ్చి మొక్కలున్నాయి. వాటికి రంగురంగుల ఆకులు తప్ప పువ్వులు లేవు. మరి నాకు పూజకు పువ్వులేలా అమాయకంగా అడిగింది.
సీతారామరావు నవ్వుతూ, ఇక్కడ అందరివి ఉరుకుల పరుగుల జీవితాలు పూర్ణ. నీలా చెట్లు మొక్కలు పెంచేంత తీరిక ఓపిక వీళ్ళకెలా ఉంటుంది? ఉదయం లేచాక దగ్గరలో ఎక్కడైనా పూల మార్కెట్ ఉందేమో కనుక్కుంటాను. ఈ పూటకి నాలాగే నువ్వు మామ అనుకో అంటుంటే పెదవి విరుస్తూ తలూపింది. 8ంటికి ఉదయ్, సౌమ్య లేచి హాల్లోకి వచ్చారు. అత్తమామలు అప్పటికే ఫ్రెష్ అయ్యి తన కోసమే ఎదురు చూస్తూ కూర్చున్నారని అర్థమై సౌమ్య బిడియంగా నవ్వుతూ, సారీ అత్తయ్య, మెళుకు రాలేదు. రేపటి నుంచి అలారం పెట్టుకుంటాను. మీకు పొద్దుటే కాఫీ తాగే అలవాటేమో, తెస్తానుండండి అంటూ కిచెన్లోకి వెళ్ళి 5 నిమిషాల్లో కాఫీ కలిపి తెచ్చింది. అన్నపూర్ణ ఒక్క గుక్క తాగి చూసి వెంటనే మొహం చిట్లించి, దీని వాసన రుచి అదోలా ఉంది. రేపటి నుంచి మాకు కాఫీ వద్దులేమ్మా, ఇద్దరం చెరికాసిన పాలు తాగేస్తాం అంటూ మిగిలిన కాఫీ అతి కష్టమే తాగింది. ఇది ఇన్స్టంట్ కాఫీ అమ్మా, చాలా బాగుంటుంది. సిటీలో ఎక్కువ మంది ఇదే వాడేది. మేము రోజు ఇదే తాగుతాం. నాన్నగారికి నీకు ఫిల్టర్ కాఫీ అలవాటు కదా, అందుకే టేస్ట్ కొంచెం తేడా అనిపిస్తుంది. 2 రోజులు తాగితే మీకు అలవాటైపోతుంది. ఉదయ్ తల్లికి సర్ది చెప్పే ప్రయత్నం చేశాడు. సీతారామరావు మొహమాటంగా నవ్వి, సరే ఉదయ్, నువ్వు ఆఫీస్ పనుల్లో బిజీగా ఉంటావేమో, నేను ఎలాగూ ఖాళీయే కదా, కిరాణా షాపు మార్కెట్టు ఎక్కడో చూపించు, రోజు వెళ్ళి పాలు కూరగాయలు తెస్తాను. మీ అమ్మ కూడా పూజకు పువ్వులు కావాలంటుంది అని అడిగాడు. వెంటనే ఉదయ్, ఇక్కడ ఉండే వాళ్ళంతా చాలా రిచ్ పీపుల్ నాన్నగారు. సరదాగా షాపింగ్ చేయాలనుకుంటే తప్ప ఎవ్వరూ దేనికి బయటికి వెళ్ళరు. అన్నీ పనివాళ్ళ చేతనే చేయించుకుంటారు. మనం ఒక్కళ్ళం ఇలాంటి పనులన్నీ చేసుకుంటే వింతగా చూస్తారు. అసలు అవసరం కూడా లేదు. వాచ్మెన్ పాల ప్యాకెట్లు తెస్తాడు, పేపర్ ఇంటికే వస్తుంది. అమ్మకి పువ్వులు కావాలంటే పనమ్మాయి తెచ్చి పెడుతుంది. అయినా ఈ వయసులో మీకు ఈ పనులన్నీ ఎందుకు? ఇంకో గంటలో విజయ్ సంధ్య పిల్లల్ని తీసుకొని వస్తామని ఫోన్ చేశారు. అమ్మ మీరు హాయిగా వాళ్ళతో టైంపాస్ చేయండి అనేసి ఖాళీ కప్పు భార్య చేతికిచ్చి, ఈలోగా నేను ఫ్రెష్ అయ్యి వస్తానంటూ వాష్రూమ్లోకి వెళ్ళాడు. సీతారామరావు మౌనంగా తలూపి భార్యకేసి ఇక నీవంతే మిగిలిందన్నట్లు చూసి బెడ్రూమ్లోకి వెళ్ళి కూర్చున్నాడు. కథ విన్నారు కదా. ఈ ఎపిసోడు ఇంతటితో ముగిస్తున్నాను. త్వరలో మరో ఎపిసోడ్తో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.